అందరికీ నమస్కారం. భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం. ఈ మధ్య సాయిబాబా వివాదం అనేది నడుస్తూ వస్తుంది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలా వరకు హిందువులందరూ కూడా సాయిబాబాని హిందూ అని చెప్పే నమ్ముతారు. ఆయన ముస్లిం అని కానీ తేలిపోయింది అనుకోండి, దాదాపుగా ప్రస్తుతం సాయిబాబాని ఎవరైతే మొక్కుతున్నారో వాళ్ళలో 80-90% పీపుల్ ఏం చేస్తారు అంటే సాయిబాబాని మొక్కడం కానీ లేకపోతే నమ్మడం కానీ మానేస్తారు. అందుకనే ఈ సో కాల్డ్ సాయిబాబా భక్తులు లేదా ఈ సాయిబాబా మతం వాళ్ళు సాయిబాబా హిందువే 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 అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ లోకల్లో ఎవరైతే ఈ సాయిబాబా గుడులు పెట్టుకొని ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత హుండీలు పెట్టుకుంటారు. వీళ్ళకి ఆ షిరిడీలో ఉన్న సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్కి ఎటువంటి సంబంధం ఉండదు. సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అనే దానికి గవర్నమెంట్ అనేది మానిటర్ చేస్తుంది కనుక అంతవరకు ఓకే. కానీ ఇక్కడ ప్రజెంట్ మన సరౌండింగ్స్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ రకరకాల సాయిబాబా పేరు మీద గుళ్ళు ఉన్నాయి కదా, కొన్ని దగ్గర మల్టీప్లెక్స్లో ఉన్నాయి. అంటే అందరి దేవుళ్ళు హైందవ దేవుళ్ళు ఉన్నా కూడా సాయిబాబాని తీసుకొచ్చి మధ్యలోనో లేకపోతే ఆ పక్కనో ఒక సాయిబాబా గుడి కట్టేస్తారు. దానివల్ల అది ఎండోమెంట్ పరిధిలోకి వెళ్ళదు. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? నిజంగానే క్యూరియస్గా నేను అడుగుతున్నాను, ఎందుకంటే నాకు తెలీదు ఈ మనీ ఎక్కడికి వెళ్తుంది అనేది నాకు తెలీదు. ఎవరైనా చెప్తే మంచిదే. నేనేమనుకుంటున్నానంటే ఇది ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ జేబుల్లోకే పోతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది అనే సమాచారం నా దగ్గర లేదు. ఎండోమెంట్ పరిధిలోకి ఇది వెళ్ళదని మనందరికీ తెలుసు. సో ఒకవేళ నేనేమైనా తప్పు చెప్తున్నాను అని ఎవరైనా కానీ చెప్తే డెఫినెట్గా నేను సవరించుకుంటాను. సో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఏవైతే లోకల్గా ఈ సాయిబాబా గుళ్ళన్నీ ఉన్నాయో మరి అవన్నీ కూడా ఎలా నడుస్తున్నాయి? హిందువుల పేరు మీద నడుస్తున్నాయి లేదా సాయిబాబాని హిందూగా ప్రొజెక్ట్ చేస్తూనే నడుస్తున్నాయి. ఇక సబ్జెక్ట్లోకి వద్దాం. సాయిబాబా సంస్థాన్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో ఏమని చెప్పింది అంటే, మా తాలూకు గుడికి ఇటుపక్క హిందువులు వస్తారు, అటుపక్క ముస్లింలు వస్తారు, కనుక ఇది సెక్యులర్కి సంబంధించిన గుడి అని చెప్పింది. సో అది హిందువులకి సంబంధించింది కాదు, ఇటుపక్క ముస్లింలు లేదా వేరే వాళ్ళకి కూడా సంబంధించింది కాదు, అదొక సెక్యులర్కి సంబంధించింది. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా పెట్టుకోవాల్సింది నార్మల్గా మన హిందూ శాస్త్రాలకు సంబంధించిన ఆగమ శాస్త్రాలు ఏవి కూడా సాయిబాబా గుడికి కానీ సాయిబాబాకి కానీ వర్తించవు. ఇది ఒక క్లియర్ కట్ పాయింట్. ఇక సాయిబాబా మతానికి చెందిన ఒకడున్నాడు, వాడి పేరేంటి అంటే చూతియా. చూతియా అని ఎందుకు పిలుస్తున్నాను అని అనుకుంటున్నారా మీరు? జనరల్గా ఒకరు ఇంకొకరికి ఏదైనా ఇచ్చారనుకోండి, అవతల వాళ్ళు దాన్ని తీసుకోలేదనుకోండి, ఇచ్చిన వాళ్ళ దగ్గర దుండిపోద్ది కదా. సో వీడు నాకు చూతియా అనే ఒక పేరు ఇచ్చాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. భాస్కర్ కిల్లి ये तो बहुत चूतियां हैं, सब में बड़ा चूतियां ये है. నేను అది తీసుకోవట్లే కనుక అది ఎవరికి చెందుతుంది? వాడికే చెందుతుంది. సో ఇప్పుడు చూతియా ఎవడయ్యాడు? ఆ చూతియాగాడే అయ్యాడు. నేను ఎందుకు వీడిని చూతియా అంటున్నాను అంటే, వీడు క్లియర్గా ఒక మాట అన్నాడనమాట ఆ వీడియోలో. అదేంటి అంటే, సాయిబాబా సచ్చరిత్ర ముస్లిం సాయిబాబా అని చెప్పి ఎక్కడ అథెంటిసిటీ ఇస్తుంది? ఈ పుస్తక రచయిత అయిన హేమాడ్ పంత్ ఎక్కడ సాయిబాబా ముస్లిం అని చెప్పాడు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. సో సాయిబాబా సచ్చరిత్ర నిజంగానే సాయిబాబా ముస్లిం అని చెప్పలేదా? లేదా ఆ పుస్తక రచయిత కూడా చెప్పలేదా? అసలు వీళ్ళందరినీ పక్కన పెడదాం. సాయిబాబా సచ్చరిత్రలో సాయిబాబా ఏమన్నాడు అనేది ముందుగా మనం చూద్దాం. ఆ తర్వాత రచయిత ఏం చెప్పాడు అనేది చూద్దాం. సో అథెంటిసిటీ ఇవ్వలేదు అని చూతియాగాడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అనేది సాయిబాబా సచ్చరిత్రలోంచే నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఆల్రెడీ దీనిపై నేను ఒక వీడియో కూడా చేశాను. ఇప్పుడు మరింత వివరంగా నేను మీకు చెప్తాను. సాయిబాబా ముస్లిం అనే విషయాన్ని సాయిబాబా సచ్చరిత్ర నుంచే నేను మీకు చెప్తాను. ఇదిగోండి సాయిబాబా సచ్చరిత్ర పుస్తకం. ఇది దాదాపుగా 700 పేజీల ప్లస్ ఉంది. ఇది ఇప్పుడు మీకు బహుశా ఈ బుక్ దొరకదండి. ఇప్పుడు మీకు దొరికే బుక్ ఏది అంటే ఇదిగోండి ఈ బుక్. అదేంటది ఇంత పెద్ద బుక్, 700 పేజీలు ఉన్న బుక్ దాదాపు 300+ పేజీల కింద ఎలా కుదించబడింది? మనం ఇలాంటి గిమ్మిక్లన్నీ కూడా ఎడారి మతాల వాళ్ళు చేస్తున్నా కూడా మనం చూస్తాం. ఇప్పుడు మనం బైబిల్ని తీసుకున్నాం అనుకోండి, అది పూర్తిగా దాన్ని మార్చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఎన్ని వెర్షన్స్ మారిందో ఎవరికి తెలియదు. ఇక ఖురాన్ దగ్గరికి వస్తే ట్రాన్స్లేషన్ పేరు మీద ఆ కఠినమైన పదాలన్నింటినీ కూడా తెలుగులోకి వచ్చేటప్పటికల్లా మార్చేస్తూ ఉన్నారు. సపోజ్ ఇప్పుడు చెస్ట్ లేదా బ్రెస్ట్
ఇంకా గట్టిగా మాట్లాడితే బూబ్స్ అని ఉందనుకోండి, దాన్ని ఐస్ కళ్ళు అని మార్చేస్తున్నట్టు మనకి ఖురాన్ ట్రాన్స్లేషన్లో కనిపిస్తాయి. అంటే సింప్లిఫై చేసేస్తున్నారనమాట వాళ్ళు. సో ఇలాంటివన్నీ కూడా మొత్తం 700+ పేజీలు ఉన్న ఈ బుక్ 400 పేజీల కింద ఎందుకు మారిపోయింది అంటే సాయిబాబా గురించి భయంకరమైన సత్యాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయండి. రాసేటప్పుడు వాళ్ళు పెద్దగా అనుకోలేదు, బట్ ఇవన్నీ కూడా వాళ్ళ తాలూకు నోట్లోనే తింటున్నప్పుడు రాయి అడ్డం పడినట్టు అనమాట. వాళ్ళకి ఇప్పుడు ఇదంతా కూడా ప్రాబ్లంగా ఉంది, అందువలన ఇది మొత్తం కట్ చేసి పడేసి ఈ చిన్న బుక్ తీసుకొచ్చారు. ఈ చిన్న బుక్లో కూడా సాయిబాబా ముస్లిం అనే ఉంటుంది 1-2 దగ్గరలా. నేను దాంట్లో క్లియర్గా చూపించాను కూడా నా ప్రీవియస్ వీడియోలో. ఇన్ ఫ్యూచర్లో బహుశా ఆ ముస్లిం అన్న పేరు కూడా తీసేయొచ్చు. ఎందుకు అంటే వీళ్ళకి మెయిన్ బిజినెస్, ఆ బిజినెస్ కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే స్వయంగా సాయిబాబా షిరిడి సంస్థానం వాళ్ళు మా బిజినెస్ పోతుంది లేదా మా బిజినెస్కి ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మా మీద పెట్టిన ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళు స్వయంగా ముక్క రాశారనమాట. ట్రస్ట్ అయిండ్ కూడా వాళ్ళ తాలూ బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు. సరే, అది వాళ్ళ ప్రాబ్లం, మనకు సంబంధించిన విషయం ఏమీ కాదు. బట్ మనం ఏదో వాళ్ళ బిజినెస్ పోగొట్టాలనో లేకపోతే ఇంకేదో చెయ్యాలనో మేము చేయట్లేదు. ఇది నేను క్లియర్గా చెప్తున్నానండి. సాయిబాబాని మొక్కే అర్హత లేదా అధికారం, అవకాశం అనేది మన భారతదేశ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. సో ఎవరైనా కూడా సాయిబాబానే కాదు ఎవరినైనా మొక్కొచ్చు. దాన్ని ఎవరు కూడా అడ్డుకునే అవకాశమే లేదు. మేమైతే అసలు అడ్డుకోవట్లేదు. కానీ ఆయన మీద నిజాలు సత్యాలు మాట్లాడే అవసరం ఉంది, అలానే ఆ హక్కు కూడా మాకుంది. ఆయన ముస్లిం అని బుక్లో రాయబడింది కనుక మేము మాట్లాడుతున్నాం, సత్యం మేము మాట్లాడుతున్నాం. ఇక రెండో విషయం, ఆయన్ని హిందూగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. ఎందుకు హిందూగా ప్రొజెక్ట్ చేస్తున్నారు? హిందువుల్ని అట్రాక్ట్ చేయడానికి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఈ సాయిబాబా సంస్థాన్ కానీ ఆయన దేనికి చెందరు అని చెప్పినప్పుడు ఆయన ముస్లిం అవుతాడా లేదా అనేది నేను దీని నుంచి ప్రూవ్ చేస్తా. సో ఆయన హిందూ కాదని అయితే చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఎస్పెషల్లీ ఇక్కడ లోకల్లో ఉన్న సాయిబాబా గుడుల వాళ్ళు కానీ లేకపోతే ఈ సాయిబాబా మతం వాళ్ళు కానీ, చూతియాగాడు కానీ లేకపోతే మైనంపాటి ప్రసాద్ గారు లాంటి సాయిబాబా భక్తులు, వీళ్ళంతా కూడా ఎందుకు సాయిబాబాని హిందూ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు? ఇది కదా మనకి ఇంపార్టెంట్ విషయం. ఇకపోతే సాయిబాబాని హిందువులు పూజించవచ్చా లేదా? నేను ఇందాకే చెప్పినట్టు ఎవరైనా పూజించవచ్చు. ఇప్పుడు హిందువుల్లోంచి ముస్లిమ్స్ కింద కన్వర్ట్ అవుతున్నారు, క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ అవుతున్నారు, వేరే మతంలో కన్వర్ట్ అవుతున్నారు. అలాగా సాయిబాబా మతంలో కూడా కన్వర్ట్ అవ్వచ్చు. కానీ హిందూగా ఉంటే హిందూ శాస్త్రాల ప్రకారం, హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రకారం ఒక ముస్లిం అనే వ్యక్తి మ్లేచ్చుడు, పాషండు అవుతాడు. అలాంటి వాళ్ళని మనం పూజించకూడదు. మన శాస్త్రాలు ఎక్కడ చెప్పడం లేదు, అది పాపం. కాదుకూడదు, మేము అయినా పూజిస్తామంటే అది మీ ఇష్టం, నేను కాదనట్లేదు. ఎందుకంటే గ్రంథాలు ఏం చెప్తున్నాయి వరకే మేము చెప్తాం. మేము ఎవరిని ఫోర్స్ చేసి మీరు ఇది చేయకూడదు అని బలవంతంగా మేమైతే మాత్రం అడ్డుకోము. కానీ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనేది మేము ఖచ్చితంగా చెప్తాం. ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళ తాలూకు బైబిల్ని లేకపోతే యేసుని ఒప్పుకోకపోతే ఎలా అన్యులు అంటున్నారు, ఇటుపక్క ముస్లిమ్స్ వాళ్ళ తాలూకు అల్లాని మొక్కకపోతే ఎలా అయితే కాఫీర్లు అంటున్నారో అలానే మనకు కూడా మన తాలూకు ధర్మానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాళ్ళకి ఎలా అయితే ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ ఉందో మనకు కూడా అలానే ఉంది. సో మనం ఖచ్చితంగా చెప్పాలి ఆ విషయం. అయినా కాదుకూడదు వెళ్తామంటే మీ ఇష్టం, నేను దానికి కాదన్ను. కానీ మన గ్రంథాల ప్రకారం, మన ధర్మం ప్రకారం మ్లేచ్చులను, ఈ యొక్క పాషండులను మనం పూజించకూడదు. దాని మీద నేను ఇంకొక వీడియో చేస్తాను, దాంట్లో మనం క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఇకపోతే సాయిబాబా ముస్లిం అని సాయి సచ్చరిత్ర చెప్తుందా లేదా? త్వరగా వెళ్ళిపోదామండి. ఇప్పుడు చాప్టర్ 7లోకి వెళ్దామండి. ఒకసారి ఈ బుక్లో చాప్టర్ 772 ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోదామండి. ఇందులో ఆ రచయిత హేమాద్ పంత్ అనే ఆయన ఏమన్నాడు అంటే, ఆయన్ని హిందువు అందామా అంటే ఆయన ముస్లింలా కనిపించేవాడు, ముస్లిం అని అందామా అంటే చక్కని గుణాలతో యుక్తుడైన హిందువులా అగుపించేవారు. అలాంటి ఆ అసాధారణ అవతారాన్ని ఏ విద్వాంసుడు మాత్రం వర్ణించగలడు అని. ఇది ఇక్కడ 72లో రాస్తుంది. ఇక 73 పేజ్కి వెళ్దామండి. ఆయన్ని బ్రాకెట్లో చెవులు కుట్టించుకొని ముస్లిం అందామా అంటే ఆయన చెవులు కుట్టబడి ఉండేవి. హిందువు అందామా అంటే సుంతి అంటే మీకు తెలుసు. ఇక్కడ బ్రాకెట్లో ఏమని ఇచ్చారంటే సిస్నం అంటే పురుష జనేంద్రియ త్వచను ఛేదించే ముసల్మానుల ఒక విధి చేయించబడి ఉండేది. అలా బాబా పావన అవతారం హిందువు ముస్లిము కానిది. ఆయన్ని హిందువు అందామా అంటే ఆయన నిరంతరం మసీదులో ఉండేవారు. ముస్లిం అందామా అంటే మసీదులో అహోరాత్రులు అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండేది అని ఈయన చెప్తున్నాడు. సో ఇది ఎవరిది అండి? ఇది రచయిత తాలూకు అభిప్రాయం అన్నమాట. బాబా తాలూకు ఎలా అయితే ఉన్నారో దాని తాలూకు వర్ణన చెప్పి ఇటుపక్క కొన్ని హిందూ తాలూకు లక్షణాలు ఉన్నాయి, అటుపక్క ముస్లిం తాలూకు లక్షణాలు కూడా ఉన్నాయి.
మరి ఈయన్ని ఏమందాము అని చెప్పి అడుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఆయనకి సుంతి చేయబడి ఉంది అన్నది ఒక పాయింట్. ఇప్పుడు డైరెక్ట్గా 74 పేజీలోకి వెళ్దామండి ఒకసారి. ఈ 74లో ఏమని ఉంది అంటే, ఆయన నాలుకపై నిరంతరం అల్లా మాలిక్ అనే మాటలు నాట్యం చేస్తూ ఉండేవి. అది ఈ పాయింట్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయనకి సుంతి అయింది, ఆయన నిరంతరం కూడా అల్లా మాలిక్ అని అనేవాడంట. సో మనకి ఇక్కడ వచ్చే డౌట్ ఏంటి అంటే, ఏ హిందువు అల్లా మాలిక్ అని అంటాడు? దీనికి సాయిబాబా భక్తులు లేదా సాయిబాబా మతం వాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే, అల్లా అంటే అరబిక్లో భగవంతుడు అని అర్థం అంటారు. ఇక్కడ అర్థాలు ఎవడు అడిగాడు? అర్థాలు ఎవడు అడగలేదు కదా. అల్లా మాలిక్ అంటే అల్లాయే మాకు మాలిక్, అంటే మా పైన అల్లా ఉన్నాడు, మా యజమాని అని అర్థం. ఇక ఈ మైనంపాటి ప్రసాద్ లాంటి వాళ్ళు ఏమంటారు అంటే, అల్లా అంటే అనంట ప్రీ ఇస్లామిక్ టైంలో ఉన్న అల్లా అంట, ఇస్లాం తర్వాత వచ్చిన అల్లా కాదంట. మరి దీనికి ఎక్కడ ప్రమాణాలు, ఎక్కడ సోర్స్ నుంచి ఆయన తీసుకున్నాడు? అసలు ప్రీ ఇస్లామిక్లో ఉన్న అల్లా అంటే ఎవరు? ఏ గ్రంథం నుంచి తీసుకున్నాడు? దాని తాలూకు ఆధారాలు ఏంటి? అసలు ప్రీ ఇస్లామిక్ టైంలో ఏమున్నాయి ఈయనకేమైనా తెలుసా? మహమ్మద్కి ముందు ఆ టైంలో కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రకరకాల తెగలు, రకరకాల విగ్రహారాధన చేసేవారు. వాళ్ళు ఒక్కొక్క దగ్గర కూడా ఒక్కొక్క పేరుతో పిలిచేవాళ్ళు. అదంతా వేరు. అసలు అల్లా అనే ఆయనకి గుణాలు, రూపం అవన్నీ కూడా ఇచ్చింది మహమ్మద్. అదంతా కూడా మనకి ఖురాన్లో రాసిపెట్టుంది. అది కాకుండా ఈయన ఇప్పుడు సాయిబాబా ఎప్పుడు పుట్టాడండి? 1838 అని అంటున్నారు. కరెక్ట్గా ఎవరికి కూడా ఆయన ఎప్పుడు పుట్టాడు అనేది తెలియదు. బట్ 1918లో ఆయన చనిపోయాడని అందరికీ తెలుసు. సో ఏదైతే 1800లోనే కదా ఆయన పుట్టాడు, ఏదో ఒక సంవత్సరంలో. అప్పటికి ఇస్లాం ఉంది కదా, మరి ఆయనకి సుంతి చేయబడి ఉంది. ఇప్పుడు ఆయన అల్లా మాలిక్ అని చెప్తున్నాడు అంటే అది ఇస్లాంకి ముందున్న అల్లా అని అన్నాడు అని చెప్పి వీళ్ళకి ఎప్పుడైనా సాయిబాబా వచ్చి చెవిలో చెప్పాడా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ముస్లిం అని అంటే ఎక్కడ హిందువులు పక్కకి తప్పిపోతారేమో అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏదో ఒక సొల్లు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అల్లా భగవంతుడు అని అర్థం అంటే భగవంతుడే, కానీ ఎవరికి భగవంతుడు? ముస్లింలకు భగవంతుడు. యెహోవాన ఆయన యూదులకు భగవంతుడు. యేసు అనే ఆయన క్రైస్తవులకు భగవంతుడు. మనకేం సంబంధం దాంతో? అంటే భగవంతుడు అంటే వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా భగవంతుడా అని పిలుస్తారా? ముందుకెళ్దాం. ఇప్పుడు ఈ సాయిబాబా భక్తులందరూ కూడా ఏమంటారంటేనండి, ఆయన అవధూత, ఆయన సన్యాసి అన్నట్టుగా మాట్లాడతారు కదా. మరి ఆ కాలంలో షిరిడీ వాళ్ళు ఆయన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి పరిశీలిద్దామా? పేజీ నెంబర్ 77, అదే చాప్టర్ అండి, 7th చాప్టర్. ఒక్కసారి వెళ్దామండి. ఆయన హకీం అంటే బ్రాకెట్లో ముస్లిం వైద్యుడిగా పేరు పొందాడు. ఇప్పుడు మీకు అర్థమైందండి. ఇప్పుడు ఆయన ఒకవేళ వైద్యం చేస్తే నార్మల్గా వైద్యుడు అని అనొచ్చు కదా. హకీం అంటే ముస్లిం వైద్యుడు అని చెప్పి మీకు ఇక్కడ స్క్రీన్లో చూడండి క్లియర్గా. సో ముస్లిం వైద్యుడు హకీం అని చెప్పి అప్పటి షిరిడి తాలూకు గ్రామస్తులు ఎందుకు అనేవాళ్ళు? వాళ్ళందరికీ కూడా సాయిబాబా ఒక ముస్లిం అని ఖచ్చితంగా తెలుసు కనుక, అందువల్లనే వీళ్ళందరూ కూడా ఆయన్ని హకీం అని పిలిచేవాళ్ళు. వాళ్ళందరికీ ఫుల్ క్లారిటీ ఉంది. మీరు సాయిబాబా సచ్చరిత్రలో ఎక్కడ కూడా ఆయన అవధూత అని కానీ లేకపోతే దత్తాత్రేయ తాలూకు అవతారం అని కానీ ఎక్కడ ఉండదు. అది ఆ తర్వాత సాయిబాబా భక్తులు భజనల్లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అలా అనుకున్నారు, కొంతమంది రాసుకున్నారు. అది వాళ్ళ తాలూకు ఇష్టంతో వాళ్ళు అనుకున్నది అంతే తప్పించి దానికి ఎక్కడ కూడా ప్రమాణాలు లేవు. అసలు ఒక ముస్లిము అవధూత ఎలా అవుతాడు? ఒక ముస్లిము దత్తాత్రేయుని అవతారం ఎలా అవుతాడండి? ఎలా అవుతాడు? సో వీళ్ళందరికీ కూడా పిచ్చ క్లారిటీ ఉంది ఆయన ముస్లిం అని. ఇంకా ముందుకెళ్దామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే చాప్టర్ 8కి వెళ్దాం. పేజ్ నెంబర్ 81. ఇక్కడ ఈ పేజ్ నెంబర్ 81లో ఏమని అంటున్నారంటే, మొదట్లో బాబా పసివాడిగా ఎలా ఉన్నారు, తర్వాత పిచ్చి పకీర్ ఎలా అయ్యాడు అనేది ఈ 8th చాప్టర్ అంటే 8వ అధ్యాయంలో రచయిత వర్ణిస్తున్నాడు అనమాట. సరే అదేం వర్ణిస్తున్నాడో పక్కన పెడితే పిచ్చి పకీర్ అంట. మీకు అర్థమవుతుందండి? ఆ రోజుల్లో గ్రామస్తులు ఆయన్ని పిచ్చి పకీర్ అని పిలిచేవాళ్ళు, హకీం అని పిలిచేవాళ్ళు. అంతే తప్పించి అవధూత, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, ఈ చూతియాగడు చెప్తున్నాడు కదా అవధూత, లేకపోతే సాయిబాబా భక్తులు చెప్తున్నారు కదా, సాయిబాబా మతం వాళ్ళు చెప్తున్నారు కదా అవధూత అని, అలా అనలేదు. ఇక్కడ సాయిబాబా దుని దగ్గర అంటే మసీదులో, ద్వారకామయ్యి అనే ఒక మసీదులో దుని దగ్గర ఆయన మలమూత్ర విసర్జన చేసేవాడు అని కూడా మనకు ఉందని నేను ఆల్రెడీ మీకు నేను చూపించాను నా పాతాల వీడియోలో. అది చెప్తే ఆయన ఉన్మత్తుడై ఉన్నాడు కనుక అలా చేశాడు అని చెప్పి ఈ చూతియాగాడు అంటే ఆవిడ ప్రమోద్ గాడు, ఈ ఫ్రూటీ గడు చెప్పాడు. దత్తాత్రేయుడు ఆయన ఉన్మత్తులుగా ఉండేవారు లేదా అవధూతగా ఉండేవారు అనేది మన పురాణంలో ఉంది. ఆ యొక్క అవతారానికి ఒక పరమార్థం ఉంది. స్వయంగా శివుడే అవధూతగా ఉన్నట్టు కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి.
ఆయన ఎందుకు అవధూతగా మారాడు అనే దానికి కూడా మనకి పరమార్థం ఉంది. అవధూతలు అనేవాళ్ళు ఉన్మత్తులుగా ఉంటారు అనేది కూడా నిజం. దాని అర్థం ఎవరో పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి, పిచ్చి వాళ్ళని నేను అనట్లేదు, సాయిబాబా సచ్చరిత్రలోనే పిచ్చి ఫకీర్ అని ఆ కాలంలో సాయిబాబా భక్తులు అన్నారు అనేది 8th చాప్టర్ పేజ్ నెంబర్ 81లో నేను మీకు చూపిస్తున్నాను. సో నేను దాన్ని బట్టి మాట్లాడుతున్నా. ఉన్మత్తులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవధూతలు అవ్వరు కదండి. వీళ్ళు మన హిందువుల్ని ఎక్కడ తప్పిపోకుండా ఉండడానికి మాయ చేసి ఇలాంటివన్నీ మీకు చూపిస్తున్నారని నేను ఫుల్గా ఆధారాలతో చెప్తున్నా. ప్రతి ఉన్మత్తుడు కూడా అవధూత కాలేడు కదా. ఒరే చూతియా, ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు, పక్కింట్లో ఉన్నాడు కూడా నాన్న అని ఎవరినైనా పిలిచాడు అనుకో, అలా ఎవరైతే మీ ఊర్లో ఉన్నారో వాళ్ళంతా కూడా నాన్నలు అని పిలిచారు అనుకో, వాళ్ళందరూ కూడా నీకు నాన్న అయిపోతారేంట్రా? నువ్వు వెళ్ళి అలా నాన్న అని పిలుస్తావా? ఎరా చూతియా, నువ్వు నిజంగానే చూతియావరా నువ్వు? వీడు అలా పిలవమని మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు. అసలు ఉన్మత్తులు లేకపోతే అవధూతలు లేదా పిచ్చివాళ్ళు అనే దాన్ని మొత్తం కలిపేసి అవధూతలు ఉండరు అని నేనేమనట్లేదే, లేకపోతే ఉన్మత్తులుగా వాళ్ళు ఉంటారు లేదా పిచ్చివాళ్ళుగా కనబడతారు అని నేనేమి అనట్లేదే. కానీ ఒక పిచ్చివాడిని తీసుకొచ్చి నువ్వు అవధూత అని ఎలా చెప్తున్నావు, దానికి ప్రమాణాలు ఏంటి? దీని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడదామండి, నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు మనం సాయిబాబా స్వయంగా నేను ముస్లిం అని అన్నారా లేదా అనే విషయం గురించి నేను మీకు చెప్తున్నాను. ఇది చాలా క్లియర్గా చూడాలండి మీరు. చాప్టర్ నెంబర్ 11 పేజ్ నెంబర్ 121 అండ్ 122 అంటే 9వ అధ్యాయం పేజ్ 121 122 ఈ బుక్లో. ఇది ఈ కథ నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పాను, బట్ మరొకసారి ఈ బుక్లో మరింత వివరంగా ఉందండి కనుక నేను ఇది మరొకసారి మీకు చదివి వినిపిస్తాను. అలానే మీ స్క్రీన్ మీద కూడా చూడండి. పేజ్ నెంబర్ 121 చాప్టర్ 11. ఒకసారి తాత్యా సాహెబు నోల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిత్ సాయిబాబాను దర్శించడానికి షిరిడీ వచ్చాడు. షిరిడీలో అడుగుపెట్టగానే మొదట అతడు మసీదుకి వెళ్ళాడు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి ఒక క్షణం పాటు ప్రశాంతంగా కూర్చున్నాడు. అప్పుడు బాబా అతనితో వెళ్ళు, దాదా భట్ దగ్గరికి పో, అలా వెళ్ళు అంటూ వేలితోనూ చేత్తోనూ దారి చూపించాడు. పండిత్ దాదా దగ్గరికి వెళ్ళాడు. దాదా కూడా ఆదరంగా అతన్ని స్వాగతించాడు. అప్పుడు దాదా బాబా పూజకి బయలుదేరుతూ పండిత్ని మీరు వస్తారా అని అడిగాడు. పండిత్ దాదాతో పాటు వెళ్ళాడు. ఆ తర్వాత దాదా బాబాకు పూజ చేశాడు. ఇదంతా కూడా నేను ఎందుకు ఫాస్ట్గా చెప్పేస్తున్నానంటేనండి, ఇది కాదు మనకి సాయిబాబా అక్కడ ఏమన్నాడు అనేది ఇంపార్టెంట్, దాని దగ్గరికి వెళ్తున్నాను. అప్పటి వరకు బాబా నుదిటి మీద గంధం బొట్టు పెట్టే ధైర్యం ఎవరూ చెయ్యలేదు. ఇది ఇంపార్టెంట్. చందనం ఆయన మెడక రాసేవారు కానీ బాబా తాలూకు నుదిటి మీద బొట్టు ఎవరు పెట్టేవారు కాదంట. వీళ్ళు ఏం చెప్తారు, శ్రీరాముడు, శివుడు, ఆయనే స్వయంగా పరబ్రహ్మం అని చెప్తారు. కానీ ఈయన నుదుటిని కనీసం బొట్టు కూడా పెట్టనిచ్చేవాడు కాదంట. మీకు అర్థమవుతుందా ఆయన ముస్లిం అనడానికి ఎన్ని మనకి సాక్ష్యాలు దొరుకుతున్నాయి దీంట్లో? భక్తులు ఎవరైనా ఎలాంటి వారైనా సరే, ఇప్పుడు 122 పేజ్ అండి, అధ్యాయం 11. ఎలాంటి వారైనా సరే వస్తే బాబా తమ నుదుటి మీద గంధం బొట్టు పెట్టనిచ్చేవారు కాదు, ఎందుకంటే ఆయన ముస్లిం కనుక. మహల్సాపతి మాత్రం ఆయన మెడకి గంధం పూసేవాడు, ఎందుకంటే అది ఇస్లామిక్ ఆచారాల్ని తప్పు పట్టట్లేదు కనుక. ఇతర భక్తులు ఆయన పాదాలకు పూసేవారు. అయితే అమాయకుడైన ఆ భావిక పండితుడు దాదా చేతిలోని చందం గిన్నెను చేత్తో లాగేసి శ్రీ సాయి తల పట్టుకొని నుదుట చక్కగా 3 గీతలు గీశాడు. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఏదో ముందు నుంచి ఇలా వెళ్ళాడు అనుకోండి, పాపం బాబా వారు వద్దు అని చెప్పుండే వాళ్ళేమో, సడన్గా బాబా తలలా పట్టేసి 3 గీతలు గీసాడు అనమాట. మరి ఎలా గీసాడో తెలియదు, ఒకసారి అది కూడా చూద్దాం. సో బాబా కూడా వద్దు అని చెప్పే ఛాన్స్ లేకుండా అయిపోయింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏమైందంటే అతన్ని ఆ తెగింపు చూసి దాదా మనసు కలవరపడింది. అంటే ఈ పండితుడు వెళ్ళి సాయిబాబాని అలా బొట్టు పెట్టేటప్పటికి పట్టుకెళ్ళి దాదా మనసు కలవరపడిందంట. ఏమిటి ధైర్యం, బాబా కోపగించుకోరు కదా. అయితే ఎప్పుడు జరగనిది జరిగినప్పటికీ బాబా ఒక్క మాట కూడా అనలేదు. అంటే ఎప్పుడు జరగనిది జరిగింది కానీ బాబా ఏమీ అనలేదంట. పైగా ఎంతో ప్రసన్నంగా కనిపించారు. పండిత్ మీద అసలు కోపగించలేదు. సరే ఆ రోజు గడవనిచ్చాడు. అయినా దాదా మనసులో ఆ గిలి అలా ఉండిపోయింది. అంటే ఎప్పుడూ లేనిది ఆ యొక్క బ్రాహ్మణ్ పండితుడు వచ్చి బాబాకి బొట్టు పెట్టడం వల్ల బాబా కూడా ఏమీ అనలేదు కదా, కారణం ఏంటి అనేది ఈ దాదాకి మనసులో ఉండిపోయిందంట. ఆ రోజు వదిలేసి మరుసటి రోజు కూడా అవుతుంది. అప్పుడు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. అతని విషయాన్ని ఆ రోజు సాయంత్రం బాబాని అడిగాడు. మేము మీ నుదిటి మీద చిన్న గంధం బొట్టు పెట్టబోతే మమ్మల్ని కనీసం మీ నుదిటిని స్పర్శ అయినా చేయనివ్వరు కదా. చూసారా ఎంత ఆచారపరమైన ముస్లిమో ఈ యొక్క సాయిబాబా. మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ.
ఈరోజు పొద్దున ఏమైంది, మా బొట్టంటే అంత విసుగు, పండిత్ త్రిపురాంధ్రాలంటే అంత ఇష్టమునా, ఎంత తమాషా, ఈ విచిత్రం అర్థం కావడం లేదు. దానికి సాయిబాబా ప్రేమగా చిరునవ్వులు చిందిస్తూ దాదాతో అన్న ఆ మధురమైన మాటలను అందరూ స్వస్థ చిత్తంతో వినాలి. నేను కూడా చెప్తున్నాను, అందరూ స్వస్థ చిత్తంతో వినండి. దాదా అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముస్లింను. వింటున్నారా? నేనొక ముస్లింను అని సాయిబాబా చెప్తున్నాడండి. ఇంకా ముందుకెళ్దాం. అయితే నన్నే ఆయనగా భావించి అతను నాకు గురు పూజ చేశాడు. అంటే అతని గురువుగా, ఆ బ్రాహ్మణుని గురువుగా భావించి సాయిబాబాకి గురు పూజ చేశాడంట. నేను గొప్ప బ్రాహ్మణుణ్ణి, అతను అపవిత్ర జాతికి చెందిన ముస్లిము. వింటున్నారా? ఈ మాట ఎవరు చెప్తున్నారండి? సాయిబాబా స్వయంగా చెప్తున్నాడు. నేను అపవిత్ర జాతికి చెందిన ముస్లిము అని సాయిబాబానే అంటున్నట్టుగా ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 122లో రాసుంది. ఇంతకన్నా మనకి ఏం సాక్ష్యం కావాలండి? అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే సాయిబాబా, ఆ బ్రాహ్మణుడు అలా అనుకోలేదు. అంటే బ్రాహ్మణుడు అక్కడ అపవిత్ర అన్న మాట ఎందుకు అనుకుంటాడు అని అంటే, ఇప్పుడు ముస్లిం జాతి అంటే ఏంటండి? ఆవుల్ని కోసుకొని తినే జాతి. మరి మనకి ఆవెవరు? అమ్మ లాంటిది, అవునా కదా? మరి అలాంటి ఆవుని మనం అమ్మగా పూజించే మన జాతికి ఆవుల్ని కోసుకు తినే ఆ జాతి, మరి వాళ్ళు అపవిత్రులే కదా మన దృష్టిలో. ఇప్పుడు ముస్లింలకు మనం కాఫీర్లు ఎలా అవుతాము? ఎందుకు అవుతాం అంటే అల్లాను మనం దేవుడిగా స్వీకరించాం కనుక. అలానే మన అమ్మని కోసుకు తినేవాడు మనకు అపవిత్రుడే అవుతాడు. ఆ విషయమే ఇక్కడ స్పష్టం చేస్తున్నారనమాట సాయిబాబా. అంటే ఇక్కడ సాయిబాబా స్వయంగా ఆవుని చంపినట్టు కానీ లేదా ఆవు మాంసం తిన్నట్టు కానీ మనకి సాయి సచ్చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఆయన పుట్టిందైతే అదే వంశంలో కదా. ఇప్పుడు మనం జనరల్గా చాలామందిని చూస్తామండి, ఇక్కడ సాయిబాబా గుళ్ళు ఉంటాయి, అందులో సాయిబాబాని విగ్రహం పెట్టి దాని ఎదురుగా గోశాలు కడతారు. ఎంత విచిత్రమైన విషయం ఇది! ఆవులు కోసుకు తినే వంశంలో లేదా జాతిలో పుట్టిన సాయిబాబాని ఎదురుగా పెట్టుకొని దాని ఎదురుగా ఈ ఆవుల తలకు గోశాలలు కడతారు. ఎంత పాపం అండి! ఇది కరెక్టా? దీన్ని మన సాంప్రదాయం ఒప్పుకుంటుందా? మీరే ఆలోచించండి. ఇక్కడికి నేను వస్తాను. ఇక్కడ ఏమంటాడంటే, అతను అపవిత్ర జాతికి చెందిన ముస్లిము, ఆయన్ని నేను ఎలా పూజించాలి అని అతను మనసులో సందేహం కూడా కలగలేదు. అలా అతను నన్ను మోసం చేశాడు. అంటే ఇక్కడ కథలో భావం ఏంటి అంటే, చాలా స్వచ్ఛంగా తనొక బ్రాహ్మణుడని, సాయిబాబా ఒక ముస్లిం అని తను అనుకోలేదు కనుక ఆయన బొట్టు పెట్టాడు కనుక నేను కూడా ఓకే అన్నాను అని. కానీ మన కథలో చూస్తే అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చి సాయిబాబా తల పట్టేశాడు. ఆయన పట్టి ఆ త్రిపురాంధ్రం అనేది పెట్టేశాడు. ఇంక సాయిబాబా మాత్రం ఏం చేయగలడు? కానీ సాయిబాబా ఎక్స్ప్లెనేషన్ సాయిబాబా ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు సాయిబాబా ఆయన అక్కడ తిట్టొచ్చు కూడా, నువ్వు ఎందుకు పెట్టావు అని. కానీ సాయిబాబా కూడా అక్కడ తిట్టలేదు. మంచిదే. ఇప్పుడు ఆయన సూఫీ వర్గానికి చెందిన వ్యక్తి కనుక ఆయనకి హిందూ అన్న ముస్లిం అన్న పెద్దగా తేడా లేదు అన్నట్టుగా మనకి కొన్ని ఇందులో కనిపిస్తుంటాయి సాయిబాబా సచ్చరిత్రలో. ఆయన నిజంగా హిందూ తెలుగు సాంప్రదాయానికి ఏమైనా గౌరవం ఇస్తే మనం కూడా ఆయనకి గౌరవం ఇవ్వచ్చు. కానీ దాని అర్థం ఆయన మనం దేవుడిగా చేసుకుంటాము, దాని అర్థం మన దేవుళ్ళని తీసుకొచ్చి ఆయన స్థానాన ఆయనే అన్నట్టుగా అవతారంగా చూపిస్తాము అంటే అది తప్పు. దానికి మన శాస్త్రం ఒప్పుకోదు. సాయిబాబా మన తాలూకు దేవుళ్ళ గుడులను ఆయన ఏం చేశాడు? పునరుద్ధరీకరణ చేశాడు. అంటే మనం ఆయన గౌరవిద్దాం. కానీ ఆ స్థానాన మన దేవుళ్ళని వదిలేసి ఆయన్ని ఒక ముస్లింని తీసుకొచ్చి దేవుడిగా పెట్టుకుంటామా? ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, యేసుని తప్పించి మన దేవుళ్ళందరినీ తీసుకెళ్ళి పెడతారా? లేదా ముస్లింలు ఉన్నారు, వాళ్ళు అలాంటి పని ఏమైనా చేస్తారా? అల్లాని కాకుండా ఇంకెవరినైనా చేయగలరా? సో ఇక్కడ మీరు ఈ కుట్ర గమనించండి. ఈ సాయి మతం వాళ్ళు హిందూ అని ప్రాజెక్ట్ చేయడం రాంగ్. ఆయన హిందువు కాదు. ఇంతకు ముందు అక్కడ హిందువు కాదు, ముస్లిము కాదు అన్నట్టు ఈ హేమాడ్ పంత్ అనే ఈ రచయిత చూపించాడు. కానీ ఇది కాంట్రడిక్టరీ. ఇక్కడ స్వయంగా సాయిబాబానే చెప్తున్నట్టు మనకి 11th చాప్టర్లో కనబడుతుంది. ఇక్కడ ఈ బుక్లోనే రెండు వేరు విరుద్ధమైన అభిప్రాయాలు ఇక్కడ ఉన్నాయి. అయితే మరి దేనిని తీసుకోవాలి అని మనం చూస్తే ఇక్కడ రచయిత థర్డ్ పర్సన్, సాయిబాబానే స్వయంగా చెప్తున్నట్టు ఇక్కడ ఉంది కనుక దీన్నే తీసుకోవాలి. ఇప్పుడు మనం బైబిల్ని తీసుకున్నాం అనుకోండి, బైబిల్లో అటుపక్క లెటర్స్ ఉంటాయి, ఇటుపక్క గాస్పెల్స్ ఉంటాయి. అంటే లేఖనాలు, ఇటుపక్క సువార్తలు. లేఖనాలు అనేవి అవి, లేకపోతే సువార్తలు అనేవి ఈ రెండు కూడా అక్కడ దేవుడితే చెప్పబడిన, అంటే పరిశుద్ధాత్మతే చెప్పబడినగా క్రైస్తవులు భావించిన ముందు యేసు స్వయంగా చెప్పినవి కనుక సువార్తలకి వాళ్ళు వాల్యూ ఎక్కువ ఇస్తారు, తర్వాత లేఖనాలకు ఇస్తారు. అంటే కంపారిటివ్లీ వాళ్ళకి అన్నీ కూడా ఆమోదయోగ్యమైనవే, కానీ వాళ్ళు
కంపారిటివ్లీ తీసుకుంటే సువార్తలకు ఇస్తారు ప్రాముఖ్యత, ఎందుకంటే యేసు చెప్పాడు అని. అలానే ఇక్కడ మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? ఎందుకంటే రెండు పరస్పర విరుద్ధమైనవిగా ఉన్నాయి కనుక దేనికి మనం వాల్యూ ఇవ్వాలి అంటే సాయిబాబా స్వయంగా చెప్పిన విషయాన్ని మనం తీసుకోవాలి ఇక్కడ. దాని తర్వాత రచయిత తాలూకు అభిప్రాయాన్ని మనం తీసుకోవాలి. రచయిత అభిప్రాయం సాయిబాబా తాలూకు అభిప్రాయానికి విరుద్ధంగా ఉంది కనుక దానిని మనం కొట్టేయాల్సిన పని ఉంది. దీన్నే మనం తీసుకోవాలి. ఇలాంటివి మనకి ఇంకా చాలా దొరుకుతాయి. ఇప్పుడు మనకి తేటతలం అయిపోయింది కదా, ఆయన అల్లా మాలిక్ అని ఎందుకు అన్నాడు, ఆయనకి సుంతి ఎందుకు జరిగింది, ఇవన్నీ మనకి క్లియర్గా తెలుస్తున్నాయి కదండి. ఇంకా వీడేమంటాడు అంటే ఈ చూతియగాడు, ఒకసారి ఆ వీడియో చూడండి. क्या सच्चरित्र ऑथेंटिसिटी दी है क्या? साईं बाबा एक मुस्लिम है बोल के नहीं ना. हेमंत पंत भी किधर भी नहीं बोला ऐसा. ऑथेंटिसिटी कोई भी नहीं दिया अब तक साईं बाबा मुस्लिम है बोल के. ఈ ఫ్రూటీగాడు సచ్చరిత్ర అథెంటిసిటీ ఇచ్చింది ఆయన ముస్లిం అని, లేకపోతే ఆ రచయిత హేమాత్ పంత్ ఇచ్చాడా అని అంటున్నాడు. ఇప్పుడు నేను మీకు చూపించింది ఏంటి? సచ్చరిత్ర నుంచే కదా. అథెంటిసిటీ ఇచ్చిందా లేదా? మరి వీడు ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు? ఎందుకంటే అబద్ధం ఆడుతున్నాడు? ఎందుకు అంటే హిందువులందరినీ గంపగొత్తగా తీసుకెళ్ళి ఆ సాయి మతంలో చేర్పించడానికి. వీళ్ళు సత్యం పలికితే మనకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదండి. వీళ్ళు సత్యం మాట్లాడకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు కనుకనే మనం ఇవన్నీ సత్యం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ బుక్ ఏమైనా నేను రాశానా? నాకు అనుకూలంగా నేనేమైనా రాసుకొని మీకు చూపిస్తున్నానా? సాయి సచ్చరిత్ర అనేది సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళే కదా రాశారు. వాళ్ళది అథెంటిక్ కదా. వాళ్ళని అడగండి ఎందుకు రాశారు. ఎందుకంటే ఆయన ముస్లిం కనుకనే వాళ్ళు రాశారు. ఇప్పుడు మిగతా వాటి నుంచి మేమేం చూపించట్లేదు కదా. ఆ గుడి ఏదైతే షిరిడి సాయి తాలూకు గుడి ఉంది దాన్ని కూడా ఆ ట్రస్ట్ వాళ్ళే కదా చూస్తున్నారు. అది అథెంటిక్కే కదా. దీన్ని ఎలా కొట్టిపారేయగలం మనం? ఒక ముస్లింని ఎలా పూజించగలం మనం? దీనికి ఎవరైనా సమాధానం చెప్పండి. ఇంకా నేను మీకు చూపిస్తానండి ఇంకొన్ని ఆధారాలు. ఇక పేజీ నెంబర్ 142కి వెళ్దామండి. అది 12వ అధ్యాయం. దీంట్లో ఒక కథ ఉంటుంది. దీని మీద నేను డీటెయిల్గా ఇంకొక వీడియో అనేది చేస్తాను, కానీ దాంట్లో మెయిన్ ఆ పాయింట్ ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఏంటంటేనండి, అలాగే ఓ రెవెన్యూ అధికారి సాయి దర్శనం చేసుకోవాలనే కోరికతో తనతో పాటు తన డాక్టర్ మిత్రుడిని షిరిడీకి బయలుదేరాడు. మిత్రుడిని తీసుకొని షిరిడీకి బయలుదేరాడు. డాక్టర్ బ్రాహ్మణుడు, శ్రీరాముని భక్తుడు, స్వయంగా సత్ప్రవర్తనతో ఉంటూ స్నాన సంధ్యలు, శాస్త్రాల్లో చెప్పబడిన ఆచరణను నియమంగా పాటించడాన్ని ఇష్టపడే వ్యక్తి. ఇక్కడ ఎగైన్ మళ్ళీ చూడండి, సాయిబాబా ముసల్మాను, తన ఆరాధ్య దైవం సీతాపతి శ్రీరాముడు కనుక తాను బాబాకి నమస్కరించను అని అతను మొదటే తన మిత్రుడికి చెప్పాడు. ముసల్మానుల పాదాలకు నమస్కరించడం మనసుకు నచ్చదు కనుక షిరిడీకి పోవడానికి మొదటి నుంచి నేను శంకిస్తూనే ఉన్నాను అని కూడా అన్నాడు అతడు. అప్పుడు ఆయన పాదాలపై పడమని నిన్నెవరూ అడగరు లేదా బలవంతము చేయరు, ఎవరైనా అడుగుతారేమో అనుకోవద్దు అని ఆయన తానుకు ఫ్రెండ్ చెప్తున్నాడు. ఈ మిగతా కథ నేను డీటెయిల్గా ఇంకొక ఎపిసోడ్ చేస్తానండి. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఆ కాలంలో షిరిడీ వాళ్ళకే కాదండి, బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా సాయిబాబా అనే వ్యక్తి ముస్లిం అని ఖచ్చితంగా తెలుసు. సో దాంట్లో ఈ ఎవరైతే రెవెన్యూ అధికారి తాలూకు ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన స్వచ్ఛమైన బ్రాహ్మణుడు ప్లస్ ఆయన శ్రీరాముని భక్తుడు. సో శ్రీరాముని దేవునిగా కొలిచే వ్యక్తి ఇక్కడ సాయిబాబా పాదాలపై పడ్డం ప్రాబ్లం కాదు. ఆయన ఒక ముసల్మాను పాదాల మీద పడడం నాకు నచ్చదు అని ఖరాఖండిగా చెప్పేస్తుంటే ఆ రెవెన్యూ అధికారి, ఆ బ్రాహ్మణుడి తాలూకు శ్రీరాముని భక్తుని తాలూకు ఫ్రెండ్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నిన్న అలా ఎవరూ చెప్పరు, సాయిబాబా కూడా నిన్ను అలా అడగడు నా కాళ్ళ మీద పడమని, సో నువ్వు రావచ్చు అని చెప్తున్నాడు. ఏం జరిగింది అనేది నేను మీకు తర్వాత దాంట్లో చెప్తాను. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి, ఇదే రచయిత కదా, అక్కడ ఆయన హిందువా లేకపోతే ముసల్మానా దేనికి చెందడు అన్నట్టుగా రకరకాల అనుమానాలు వ్యక్తం చేసిన అదే రచయిత, ఈ బుక్ తాలూకు రచయిత మరి ఇక్కడ ముసల్మాన్ అని చెప్పి ఎలా చెప్తున్నాడండి? అంటే వీళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడదాం అనుకున్నా ఆ కథల్లో ఇప్పుడు ఈయన ముసల్మాను అని చెప్పకపోతే ఈ కథలో అర్థమే ఉండదు. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు సాయిబాబా కాళ్ళ మీద పడను అని ఎందుకంటాడు? ముసల్మాన్ కాకపోతే వీళ్ళు పడతాడు కదా. సో ఆ కాన్ఫ్లిక్ట్ చెప్పాలి అంటే చచ్చినట్టు సాయిబాబా ముసల్మాన్ అని చెప్పాల్సిందే. ఇప్పుడు అక్కడ నేను ఇందాక 11th చాప్టర్లో చెప్పిన దగ్గర కూడా ఇప్పుడు అందరి చేత బొట్టు పెట్టించుకొని సాయిబాబా ఏ కారణం చేత బొట్టు పెట్టించుకోలేదు, ఆయన ముస్లిం అని. సో ఎవరో ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ త్రిపురండకారం పెడితే ఈయన పెట్టించేసుకున్నాడు. సో సాయిబాబా మంచితనాన్ని చెప్పాలి అంటే ముందు ఆయన ఎందుకు బొట్టు పెట్టించుకోలేదు ఇంతకుముందు, ఇప్పుడు ఎందుకు పెట్టించుకున్నాడు అని చెప్పాలి. దానికి రీజన్ ఏంటి? ఈయన స్వయంగా ముసల్మాన్ అని చెప్పుకున్నాడు. ఇది చెప్పలేకపోతే అక్కడ ఆయన తాలూకు వ్యక్తిత్వం అనేది చెప్పడం కాదు, అవ్వదనమాట. సో చచ్చినట్టు చెప్పాల్సి వచ్చింది అక్కడ రచయితకి. ఇప్పుడు మీకు అర్థమైందా?
మింగలేక సావలేక అన్నమాట. వీళ్ళ నోట్లో నుంచే సాయిబాబా ముసల్మాన్ చెప్పాల్సిన అగత్యం వీళ్ళకి ఏర్పడింది. చెప్పకపోతేనేమో ఆ కథల తాలూకు మహత్యం అనేది బయటికి రాదు. అందులో ఎంత నిజం ఎంత అబద్ధం అనేది తర్వాత మనం చూద్దాం. ఎందుకంటే వీళ్ళంతా కూడా భక్తులు ఏ గ్రంథంలోనైనా లేకపోతే ఏ బుక్లోనైనా వాళ్ళు కాస్త ఎక్కువగా రాసుకుంటారు, లేదా వాళ్ళ కోణంలో రాసుకుంటారు, లేదా వాళ్ళ భక్తి భావంతో ఆయన పరమేశ్వరుడు అన్నట్టుగా రాసుకుంటారు. వాటిని అన్నింటినీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బైబిల్లో యేసు రకరకాల మహత్యాలు చేశాడని చెప్తారు. ఖురాన్లో రకరకాల మహత్యాలు మహమ్మద్ ఎవరి ద్వారా, అల్లా ద్వారా చేయించాడని చెప్తాడు. మరి అవన్నీ మనం తీసుకుంటామా? వాటికి ఉన్న వాల్యూ ఎంతో మన దృష్టిలో దీనికి ఉన్న వాల్యూ కూడా అంతే. అలానే ఇప్పుడు క్రైస్తవుడికి బైబిల్తో పోల్చుకుంటే మన భగవద్గీతకి ఆయన వాల్యూ ఇస్తాడా? లేదా ముస్లింలు మన భగవద్గీతకి వాల్యూ ఇస్తారా? వాళ్ళు అంతే, వాళ్ళ విశ్వాసాలకు సంబంధించింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ముసల్మాన్ని తీసుకొచ్చి మన మీదకి నెట్టి ఆయన హిందూ అని ప్రొజెక్ట్ చేసి ఇక్కడ మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మీరు సాయిబాబాని పూజించడం వల్ల మాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, సాయిబాబా మతం ఏర్పరచుకోవడం వల్ల మాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, సాయిబాబా ఆలయాలు పెట్టుకోవడం వల్ల మాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మీరు పూజించుకోండి, మేమెవరం వద్దని చెప్పడానికి. కానీ దానికి మా దేవుళ్ళ కన్నా ఎక్కువ అని చెప్పడం కానీ, లేకపోతే మా దేవుళ్ళే అక్కడ సాయిబాబాగా వచ్చారు, లేదా సాయిబాబాయే మా తాలూకు హిందువుల దేవుళ్ళు అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? మా దత్తాత్రేయుని తీసుకెళ్ళి సాయిబాబా అవతారం అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? మా మనోభావాలు దెబ్బతినవా? ఇప్పటిదాకా నెమ్మదిగా చెప్తున్నాం. ముందు మా కోపం ఎలా ఉంటుందో చూస్తారు. చట్టపరంగా కూడా దీని మీద మేము వెళ్తాం. మీకు ఎవడిచ్చాడు అధికారం అని చెప్పి మీరు మా దేవుళ్ళని తీసుకెళ్ళి మీ తాలూకు సాయిబాబా మీద పెట్టుకుంటారు? మీకుంటే మీరు ఆయన పూజించుకోండి, ఆయన రకరకాలుగా మాట్లాడుకోండి అంటే పొగుడుతూ. ఎందుకు మీరు అల్లాయే ఆయన అని మీరు ఎందుకు చెప్పరు? చెప్తే ఏమవుతుంది? దాన్ని షిర్క్ అంటారు అనమాట. ఈ ఖురాన్లో రాసి ఉంటుంది, అల్లాకి సాటి ఎవరిని తీసుకొచ్చినా కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా చంపేమని చెప్తుంది ఖురాన్. దాన్ని షిర్క్ అంటారు. అంటే సాయిబాబా గారు నేనే అల్లా అని ఒకళ్ళు అలా అన్నట్టు వీళ్ళు అన్నందుకు అక్కడ సాయిబాబాను ఉంచరు, రాసినందుకు వీళ్ళని ఉంచరు. కనుక వీళ్ళు ఆ పని చేయరు. లేదా ఇప్పుడు ఆయనే స్వయంగా యేసు అని చెప్పి అన్నారనుకో, క్రిస్టియన్స్ ఊరుకోరు. సో వీళ్ళకి చవకగా దొరికింది ఎవరండి? హిందువులు. ఒక సెక్యులర్ ఒక ఆలయానికి సంబంధించింది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చినా, ఇటుపక్క స్వయంగా షిరిడి సంస్థాన్ వాళ్ళు చెప్పినా, ఇక్కడ వీళ్ళందరూ ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు, లేదా ఈ బుక్లో ఈ రచయిత ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాడు? హిందూ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు మీరు అసత్యం చెప్తున్నారు? మీరు నిజంగా ఆయన ముసల్మాన్ అని చెప్పి వచ్చిన వాడు వస్తే రానియండి. దానికి మేము అడ్డుకున్నాం అనుకోండి, మమ్మల్ని అడగండి. మేము ఉన్నది ఉన్నట్టుగా మేము చెప్తుంటే మీరు వచ్చే వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నారు అని. ఆ పని మేము చెయ్యం. చేసే అధికారం మాకు రాజ్యాంగం ఇయ్యలేదు. మీరు అసత్యాలు చెప్తున్నారు కనుక, ఆయన హిందువే అని మాట్లాడుతున్నారు కనుక మేము ఇక్కడ దాన్ని తప్పు అని చెప్తున్నాం, ఖండించాల్సి వస్తుంది. తర్వాత ఈ చూతియాగాడు ఇంకొక మాట కూడా అంటున్నాడు, ఈ ఫ్రూటీగాడు, ఈ ప్రమోద్ గాడు. ఏంటంటే ఒకవేళ ముస్లిం అని తెలియాలి అంటే సాయిబాబా తాలూకు తల్లిదండ్రుల గురించి మనకు తెలియాలి కదా. ఆయన తల్లిదండ్రుల గురించి మనకు తెలుసా? ఇప్పుడు నేనున్నాను, నా తాలూకు తల్లిదండ్రులు హిందువులు కనుక నేను హిందూ అయ్యాను. అలానే క్రిస్టియన్స్కి కూడా వాళ్ళ తల్లిదండ్రులు తెలియాలి, అలానే ముస్లిమ్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు తెలియాలని చెప్తున్నాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. अगर मुस्लिम ही है तो साईं बाबा का जन्म के बारे में सबको पता होना. साईं बाबा कभी भी नहीं बताया उसके जन्म के बारे में. मैं हिंदू पेरेंट्स को पैदा हुआ इसलिए मैं हिंदू हूं, ऐसे ही मुस्लिम, ऐसे ही क्रिश्चियन. अगर साईं बाबा मुस्लिम ही है तो साईं बाबा उसके पेरेंट्स के बारे में कभी भी नहीं बताया, फिर साईं बाबा मुस्लिम कैसा बनता? नहीं ना. అవునా? నిజమా? అంటే మధ్యలో కన్వర్ట్ అయిన వాళ్ళ సంగతి ఏంటి? కన్వర్ట్ అయిన వాళ్ళ తల్లిదండ్రులు హిందువులు అవుతారు. ఇప్పుడు ఎవడో ముస్లిం ఉన్నాడు, వాడు పేరు మార్చుకుంటాడు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? హిందువులే. వాళ్ళ తల్లిదండ్రులు కన్వర్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అలానే క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు కూడా కన్వర్ట్ అవుతారు. అంతకు ముందున్న వాళ్ళు ఎవరు? హిందువులు కదా. సో పుట్టుకతోనే ముస్లిం అని ఎలా చెప్తారు? పుట్టుకతోనే వాడు క్రిస్టియన్ అని ఎలా చెప్తారు? అంటే వాళ్ళ తల్లిదండ్రులు హిందూ పేర్లు ఉన్నంత మాత్రాన వీడు వేరే కన్వర్ట్ అవ్వడానికి ఎక్కడ గ్యారంటీ? అది కాకుండా స్వయంగా సాయిబాబానే నేను స్వయంగా అపవిత్ర జాతిలో పుట్టిన ముస్లిం అని చెప్తున్నప్పుడు మనం వాళ్ళ తల్లిదండ్రుల వరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది మనకి? వాళ్ళ తల్లిదండ్రులు ఏంటైతే మనకెందుకు? ఈయనే సాక్ష్యం ఇస్తున్నాడు కదా, నేను స్వయంగా ముస్లింనని. ఈయనే అల్లా మాలిక్ అంటున్నాడు కదా, ఈయనకే సుంతి చేయబడింది కదా. ఇక్కడ మనం ఇంకొక చిన్న విషయం కూడా గెస్ చేయొచ్చండి. అంటే సాయిబాబా సచ్చరిత్రలో రాసిన దాన్ని బట్టి ఆయన 16 ఏళ్ళ దగ్గర ఆయన అంటే ప్రకటితం అయినట్టు, అంటే ఎక్కడి నుండో వచ్చినట్టుగా రాసుంది. అంతకుముందు ఆయన తాలూకు స్టోరీ ఏది కూడా వీళ్ళు దాచేశారో లేకపోతే నిజంగా తెలియదో మనకు తెలియదు, మనకు దాని మీద ప్రూఫ్ లేదు. బుక్లో అయితే మాత్రం తెలియదని రాశారు. ఓకే, సాయిబాబా చెప్పలేదు అన్నారు, కొంతవరకు అది తీసుకుందాం. పోనీ నిజమేంటనేది మనకు తెలియదు.
సాయిబాబా చెప్పలేదు అనుకుందాం. కానీ ఈయనకి సుంతి జరిగింది అని నేను ఈ వీడియోలో మీకు చెప్పినట్టు రచయితే మనకు చెప్తున్నాడు. అంటే సుంతి ఎప్పుడు జరిగింది? షిరిడీ వచ్చిన తర్వాత జరిగినట్టుగా మనకి సాయిబాబా సచ్చరిత్రలో రాసలేదు. సో అంతకు ముందే జరిగి ఉండాలి. అంతకు ముందే అంటే సాయిబాబా చిన్నతనంలోనే జరిగి ఉండాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముస్లిమ్సే అయ్యి ఉండాలి. ఇక్కడ నేను సాక్ష్యం లేదు. సాయిబాబా సచ్చరిత్ర బట్టి నేను ఊహిస్తున్నాను. మైట్ బీ ఐఎమ్ రాంగ్, నాది అబద్ధం కూడా కావచ్చు. బట్ నేను అనేది ఏంటంటే సాయిబాబా ముస్లిం అని చెప్పడానికి ఈ విషయాలు, వాళ్ళ పేరెంట్స్ ఏంటి అనేది ఇర్రెలివెంట్. వాళ్ళు కూడా ముస్లిమ్స్ అయితేనే సాయిబాబా ముస్లిం అవ్వాలని ఎక్కడా లేదు. లేదా సాయిబాబా తాలూకు పేరెంట్స్ హిందువులు అయినంత మాత్రాన సాయిబాబా హిందూ అవ్వాలని లేదు. ఇది నేను చెప్పేది. అదే సేమ్ క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. సో ఇదంతా కూడా సాయిబాబా హిందూ అని మన సాటి హిందువులకి మోసం చేసే కుట్రలో భాగమే తప్ప ఇది ఇంకేమీ కాదు. నేనున్నది ధర్మాన్ని కాపాడుతానని వచ్చాను కనుక ధర్మాన్ని కాపాడడానికే ఉన్నాను. మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మన ధర్మం ఏం చెప్తుంది అనే విషయంలో క్లియర్గా ఉంటాను కనుకనే నేను ఈ విషయం చెప్తున్నాను. ఒక ముసల్మాన్, ఒక మ్లేచ్చుడు, ఒక పాషండు ఆయన వ్యక్తి మంచివాడైతే ఆయన ఇతర మతాలను గౌరవిస్తే మనం కూడా ఆయన్ని గౌరవిద్దాం. సాయిబాబా మీద నాకు ఎటువంటి కూడా ద్వేషం లేదండి. లేదా సాయిబాబాని మిగతా వాళ్ళు మొక్కుతున్నందుకు వాళ్ళ మీద కూడా నాకు ద్వేషం ఏం లేదు. కానీ నిజాలు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ హిందువులందరినీ గొప్పగొంతగా తీసుకెళ్ళి ఆ సాయిబాబా అనే ఒక ముసల్మాన్ దగ్గరికి పట్టుకెళ్తున్నారు కనుక అది మన ధర్మం ప్రకారం, మన శాస్త్రాల ప్రకారం పాపం. ఇప్పుడు హిందువులని ఎవరినంటాం? వాళ్ళు ఆస్తికులు. దేవుడు అంటే మన దేవుళ్ళని నమ్మేవారు. వాళ్ళందరికీ పాప పుణ్య భయాలు ఉన్నాయి. పాపం చేస్తే నరకానికి వెళ్తామని ఉంది, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తామని ఉంది. మరి అలాంటి వారు మన శాస్త్రాలకి విరుద్ధంగా ఒక ముసల్మాన్ని పూజించడం వల్ల జరిగేది ఏంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని చెప్తున్నా. ఒక ముసల్మాన్ని పూజించమని మన శాస్త్రాల్లో ఎక్కడ రాసుందని నేను చెప్తున్నా. ఆయన దత్తాత్రేయుడు లేకపోతే ఆయన అవధూత అని ఎక్కడ చెప్పబడింది? ఆయన స్వయంగా పిచ్చి ఫకీర్ అని చెప్పి అప్పట్లో ఆ కాలంలో షిరిడీ తాలూకు ప్రజలే అక్కడ ఆయన అనేవారు. ఆయన్ని హకీమ్ అని పిలిచేవారు. అంటే ముస్లిం వైద్యుడు. ఫకీర్ అని ముస్లింనే అంటారని మీ అందరికీ తెలుసు. ఆయన స్వామి అని ఎవరిని పిలవలేదు. ఇదంతా కూడా ఈ సాయి మతంలో ఉన్న భక్తులు ఈ మధ్య కాలంలో కట్టుకథలు అల్లుతూ వచ్చారు తప్ప ఆయన అవధూత అని కానీ ఆయన దత్తాత్రేయుని అవతారం అని కానీ సాయి సచ్చరిత్రలో ఎక్కడా లేదు. ఇది సాయి సచ్చరిత్ర అనేది సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు తీసుకొచ్చింది కనుక మనం దీనిని తీసుకొని మాట్లాడుతున్నాం. లేకపోతే అసలు మన విశ్వాసాలకు సంబంధించిన విషయం కాదు. బట్ మనకి ఇక్కడ ఒకటే పాయింట్, ఆయన ముస్లిం అన్న తర్వాత ఇంకా మీ తాలూకు ఏ ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. ఒక ముస్లింని పూజించేవాడు ముస్లిం అవుతాడు కానీ హిందువు ఎలా అవుతాడండి? హిందువు ఎలా అవుతాడు? నాకు ఇది ఒకసారి చెప్పండి. స్వయంగా ఖురాన్లోనే ప్రవక్త ఆయన మహమ్మద్ చెప్పుకున్నాడు, నేను ఫస్ట్ ముస్లింని అని. లేదా ఇప్పుడు ఎక్కడైతే ఆ పుట్టిన వాళ్ళు ఎవరైతే అల్లాని దైవంగా తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. ఆదాం దగ్గర నుంచి తర్వాత వచ్చిన ప్రవక్తలంతా కూడా ముస్లిమ్సే అని చెప్పుకున్నాడు ఆయన. నేను ఆ చివరి ప్రవక్తనని చెప్పుకున్నాడు. అంటే దీన్ని బట్టి అల్లాని ఎవరు నమ్మారు? అల్లా మాలిక్ అని ఎవరు అన్నారు? సాయిబాబా అన్నాడు. కనుక ఆయన ముస్లిం అవుతాడు. ఇంత చిన్న విషయాన్ని పదే ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుంది? ఇప్పుడు సాయిబాబా భక్తులు అంటే వాళ్ళందరూ కూడా సైకోల కింద మారిపోయారండి. వాళ్ళకి చెప్పినా కూడా మనం అంటే అందరినీ అనట్లేదు. ఇలా ఎవరైతే సోషల్ మీడియాలోకి వచ్చి కట్టుకథలు చెప్తూ హిందూ అని మోసం చేస్తున్నారు చూసారా, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. మిగతా వాళ్ళందరి గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళు పూజించుకోవచ్చు. బట్ ఇలాంటి సైకోలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలానే స్వచ్ఛంగా మాకు దేవుడంటే విశ్వాసం ఉంది, హిందూ ధర్మాన్ని మేము పాటిస్తాం అనే వాళ్ళకి మరి మీ ధర్మంలో ఇది ఉందా అని మరొకసారి నొక్కి వక్కానించి చెప్తూ వాళ్ళని ఒకసారి పునరాలోచించుకోవాలని నేను వాళ్ళందరికీ కూడా ప్రార్థిస్తూ నమస్కారం అండి. జై